ఇది షార్క్, ఇది డక్, ఇది స్క్విడ్, ఇది ర్యాబిట్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఒక మంచి ఫుడ్ లవరా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. టేస్టీ అన్లిమిటెడ్ ఫుడ్ బఫెట్, తిన్నోడికి తిన్నంత. ఎక్కడ అనుకుంటున్నారా? ఈరోజైతే మేము వచ్చేసాము అన్ని రకాల ఫుడ్స్ ఒకే దగ్గర దొరికే ఏబిఎస్ కండి. ఇది వచ్చేసి ఇనార్బిట్ మాల్లో ఉంది. సో ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం టేస్ట్ వైజ్ కానీ, క్వాలిటీ వైజ్ కానీ, వెరైటీస్ కానీ చాలా ఉన్నాయండి. సూపర్గా ఉంది. సో అందుకే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఫుడ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏ కాస్ట్లో మనకి దొరుకుతుంది, అలాగే మనకి నార్మల్గా ఉన్న ప్రైస్ కన్నా డిస్కౌంట్లో రావాలంటే ఏ టైంకి మనం వెళ్ళాలి, ఇలా ఏబిఎస్ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం ప్రైజెస్ అయితే చూద్దాము. అవేంటంటే వెజ్ అయితే మనకి 819 ప్లస్ జిఎస్టీ, నాన్ వెజ్ అయితే 899 ప్లస్ జిఎస్టీ, అలాగే కిడ్స్కి 6 to 9 years వరకు 429, 6 years లో పిల్లలకైతే ఫ్రీ అండి. ఇక్కడ మీకు జిఎస్టీ యాడ్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ అయితే మనకి పడుతుందో ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా మాకైతే 976 పడాల్సిన ప్లేట్ 850కే ఎలా వచ్చిందో మీకైతే వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ అయితే మేము లోపలికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిన వెంటనే మాకైతే ఫుడ్ సర్వ్ చేయడం స్టార్ట్ చేసేసారు అన్నమాట. మా ముందు బార్బిక్యూ కూడా పెట్టేశారు. ఇంకా ఫస్ట్ అయితే వెజ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చేసారు. ఇవేంటంటే వెజ్ అలాగే ఫ్రూట్స్ మాట. ఇవి పన్నీర్, మష్రూమ్ అవన్నీ కూడా మనకైతే వస్తాయి. దాని తర్వాత మనకి ఈ లెగ్ పీసెస్, క్రిస్పీ కార్న్, దాని తర్వాత షీ కబాబ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ అయితే సర్వ్ చేస్తారన్నమాట. ఈ షీ కబాబ్స్ అయితే జ్యూసీగా భలే ఉన్నాయండి. లెగ్ పీస్ కూడా చాలా బాగుంది. ముందే చెప్పాను కదా, నేను మొత్తం అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసి చెప్తున్నాను. ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే ఇంకా బాగుంది మాట. ఇంకా మనకి వెజ్ వద్దు అని అనుకుంటే వెంటనే చెప్తే నాన్ వెజ్ కంటిన్యూస్గా సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఈ నాన్ వెజ్లో మనకైతే రొయ్యలు, చేపలు అలాగే చికెన్ అయితే ఎక్కువగా పెడుతూ ఉంటారు. అన్లిమిటెడ్గా మనకి ఎన్ని కావాలంటే అన్నీ అలా పెడుతూనే ఉంటారండి. ఇంకా మన ఇష్టం మాట, మనం ఎంతవరకు తినాలనుకుంటే అంతవరకు తింటూనే ఉండొచ్చు. ఇంకా రొయ్యలు అయితే చాలా బాగున్నాయి, అలాగే అపోలో ఫిష్ కూడా సూపర్గా ఉంది. చికెన్ కోసం చెప్పాల్సిన అవసరమే లేదండి, అది ఎప్పుడు మనం తింటూనే ఉంటాం కాబట్టి. ఇంకా ఇక్కడ ఇవే కాకుండా మనకి లైవ్ కౌంటర్స్ ఉంటాయి. అలాగే పాస్తాలు, పిజ్జాలు, చాట్లు, పానీపూరీలు ఒకటా రెండా అన్నీ ఉంటాయి. A to Z అయితే మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. సో ముందుగా మెయిన్ కోర్స్ ఐటమ్స్ అయితే చూపించేస్తాను. అందులో వెజ్ ఐటమ్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో వెజ్లోకి వచ్చేసరికి రైస్, దాలీ దట్కా, అలాగే దాలీ కమ్ అని చెప్పేసి హుక్కా నూడిల్స్, వెజ్ మంచూరియా, ఇలా చాలా రకాల ఐటమ్సే ఉన్నాయండి. చూడండి, మీకు A to Z చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ అలాగే చూడండి, ఆలూ కర్రీ ఒకటి, మేతి పాలక్ పాపడికి సబ్జీ అని చెప్పేసి ఈ కర్రీస్ కూడా ఉన్నాయి. మనం మన ఇంట్లో కొన్నిసార్లు చేసుకోలేని కర్రీస్ కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ మలై కోఫ్తా, పన్నీర్ బటర్ మసాలా కూడా ఉంది. సో మలై కోఫ్తా అయితే చాలా బాగుంది. ఇంకా అలాగే ఇక్కడ మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఒకటా రెండా చాలా రకాల సలాడ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు ఎండింగ్లో డిస్క్రిప్షన్లో అయితే రాసిస్తాను. చూడండి, ఇక్కడ పెరుగన్నం, మ్యాంగో, దాంతోపాటు ఆల్ వెరైటీ కైండ్స్ ఆఫ్ సలాడ్స్, స్వీట్ కార్న్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరే ఒకసారి లుక్ వేసేయండి. ఇంకా వెజ్ మెయిన్ కోర్స్ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ మెయిన్ కోర్స్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ మనకి బటర్ చికెన్, హండీ గోష్, ఈ కర్రీస్ అయితే ఉన్నాయి. నేనైతే హండీ గోష్ ఫస్ట్ టైం తిన్నానండి, చాలా బాగుంది. సో అలాగే ఇక్కడ మనకి దమ్ బిర్యానీ ఉంది, చికెన్ దమ్ బిర్యానీ, దాంతోపాటు 2 సూప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మూర్గ్ ధనియా చికెన్ సూప్ ఒకటి, టొమాటో సూప్ ఒకటి. నాకైతే ధనియా సూప్ అయితే సూపర్గా నచ్చింది. ఎప్పుడు ఈ ధనియా సూప్ అనే కాదండి, కొన్నిసార్లు హాట్ అండ్ సోర్ సూప్ కూడా పెడతారంట. సో ఇంకా అలాగే ఇక్కడ చిల్లీ చికెన్ ఉంది, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది, చికెన్ దమ్ బిర్యానీ ఉంది, అలాగే ఫిష్ ఒకటి, దాంతోపాటు బటర్ చికెన్ కూడా ఉంది. ఇంక ఈ పక్కనే మనకైతే కొన్ని కేక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇవేంటంటే నార్మల్ కేక్స్ అండి, ఫ్రూట్ కేక్స్, ప్లమ్ కేక్స్, బనానా కేక్స్, ఇలా మనకి చాక్లెట్ కేక్స్, ఇవన్నీ కూడా మనకి నార్మల్ కేక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి.
చూసారా వేఫర్తో మనకైతే హౌసెస్లో ఎంత బాగా క్రియేట్ చేశారో, చాలా బాగుంది కదా. నిజం చెప్తున్నానండి, ఇక్కడ ప్రతి ఐటెము దానికదే సూపర్గా ఉందన్నమాట. ఇంకా మేమైతే నచ్చిన ప్రతి ఐటెంని ట్రై చేసేసాము. ఇంకా ఏబిఎస్ అంటేనే అన్లిమిటెడ్ ఫుడ్ కదా, మనకి నచ్చింది మనం తినచ్చు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, చాలా ప్లేసెస్లో లేని స్పెషాలిటీ ఇక్కడైతే ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ర్యాబిట్ మాంసం ఉంది, డక్ మాంసం ఉంది, స్క్విరిల్ మాంసం ఉంది, షార్క్, ఆక్టోపస్, వామ్మో ఒకటా రెండా ఎన్ని రకాల మాంసాలు అయితే ఉన్నాయంటే నిజంగా మీరు తినాలే కానీ అన్ని రకాలు ఇక్కడే ఉన్నాయండి. ఇంకా మా ఆయనైతే ఊరుకుంటాడు, ఇంకా అన్నిటిని ట్రై చేద్దాం ఈరోజు ఎలా అయినా అని చెప్పేసి మొత్తం అన్నిటినీ ఒక్కొక్క ప్లేట్స్లో అయితే వేసుకున్నాం అన్నమాట. సో మేమైతే ర్యాబిట్, డక్, స్క్విరిల్, స్క్విడ్ ఇవన్నీ కూడా టేస్ట్ చేసాము. అసలు ఇవి నిజంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ కూడా చేయమండి. అసలు ఎన్నైతే అన్ని మాంసాలు అయితే ఉన్నాయన్నమాట. రెగ్యులర్గా ఉండే చికెన్, మటన్ ఇవే కాకుండా ఇవి కూడా మనకు ఉంటాయి. మనకు నచ్చితే మనం వెళ్ళి టేస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ ఐటెం కావాలని చెప్పేసి మనం అడిగితే వాళ్ళే ఇలా మన లైవ్ కౌంటర్లో మనకి చేసి అయితే ఇస్తారు. సో చూడండి ఎలా చేస్తున్నారో. మేమైతే 4 ఆర్డర్ ఇచ్చాం కదా, సో 4ని మనకైతే సెపరేట్గా చేస్తున్నారు. అదిగోండి మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళే తెచ్చి మనకి ఇలా పెట్టేస్తారన్నమాట. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకి ఫిష్కి సంబంధించింది, అలాగే చికెన్కి సంబంధించినవి కూడా మనకి సెపరేట్గా అయితే ఉన్నాయన్నమాట. చిల్లీ చికెన్ అని. ఇంకా మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా మన టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి తినేయడమే. ఒక్కొక్కటి ఎలా ఉందో కూడా టేస్ట్ చేయాలి కదా. సో చేసి ఎలా ఉందో మీకైతే రివ్యూ ఇస్తాను. వామ్మో చూస్తేనే చాలా వింతగా అనిపిస్తున్నాయి. ఈ ర్యాబిట్లు, డక్కులు మన వల్ల కాదు అని చెప్పినా సరే నువ్వు ఎలా అయినా టేస్ట్ చేయాలని చెప్పేసి తనైతే అన్నారన్నమాట. ఇంకెలా ఒకలా ట్రై చేద్దామని 1-2 తిందామని చెప్పేసి ప్లాన్ చేశాను. సో నాకైతే ర్యాబిట్ చాలా బాగా నచ్చింది. సో ఇంకా అలాగే డక్ కూడా బాగుంది. ఇదేదో స్క్విడ్స్ అంటే నాకైతే అస్సలు నచ్చలేదు. వామ్మో ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. సో ఎలా ఒకలాగా మనమైతే మిగతా ఐటమ్స్ కూడా తిన్నాము. సో పర్లేదు, ఇలాంటివి మనం ఎక్కడ దొరకవు కూడా అండి. సో ఖచ్చితంగా ఫుడ్ లవర్స్కి అయితే మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఏబిఎస్. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఒక మంచి ఫుడ్ అయితే ఇక్కడ మనం తినొచ్చు, అన్లిమిటెడ్గా తినొచ్చు అన్నమాట. సో మెయిన్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది, అలాగే ఈ ఇంటర్నేషనల్ మల్టీ క్యూషన్ కూడా అయిపోయింది కదండి. ఇక నెక్స్ట్ మనమైతే నాకెంతో ఫేవరెట్ అయిన ఫుడ్ ఐటెం తినడానికి అయితే వెళ్తున్నాను. అదే పానీపూరి అండి. ఇక్కడ పానీపూరి, చాట్స్, దహీ చాట్స్, పాపడి చాట్స్ ఒక్కటా రెండా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా మనం పానీపూరి తినకుండా వదులుతామా, ఇంకా దాన్ని కూడా టేస్ట్ చేసేసాము. ఇంకా మా ఆయన అయితే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లు, ఈ చిల్లీ చికెన్లు, హండీ గోష్లు వీటన్నిటిని ట్రై చేయడానికి అయితే వెళ్ళిపోయాడు అన్నమాట. సో నిజంగా ప్రతి దాని టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది, వంక పెట్టడానికే లేదు. నిజంగా చెప్తున్నా, జెన్యూన్గా చెప్తున్నా, ఇదేదో వ్లాగ్ కోసం చెప్పట్లేదు. మాకైతే ప్రతి దాని టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఈ కౌంటర్లో మనకైతే పాస్తా ఉంటుంది, చాట్ ఎన్ని రకాలైతే అన్ని రకాలు ఉంటాయి. అలాగే విష్ గ్రిల్ అంటే ర్యాబిట్, డక్, స్క్విరిల్, స్క్విడ్ ఈ మాంసాలన్నీ ఉంటాయి. దాంతోపాటు మల్టీ క్యూషన్ అంటే ఈ కేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఇప్పుడు డెజర్ట్స్లోకి అయితే వచ్చేద్దాము. ఇక్కడ మనకి సాఫ్రాన్ ప్రిహరీ, అంగుని గులాబ్ జాము, మూంగ్ దాల్ హల్వా, హాట్ జిలేబీ, షాహీ తడ్కా, చాక్లెట్ బ్రౌనీ, పైనాపిల్ పేస్ట్రీ, కోల్డ్ స్టోన్ ఐస్ క్రీము, అసార్టెడ్ ఫ్రెష్ కట్ ఫ్రూట్స్, అలాగే స్ట్రాబెరీ స్విస్ రోల్, చాక్లెట్ బాల్స్, అలాగే ట్రిఫిల్ పుడ్డింగ్, మాల్పువా విత్ రబ్డీ, ఏబిఎస్ సెలబ్రేషన్స్ పేస్ట్రీ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. చూసారా ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయో. వామ్మో ఎన్ని డెజర్ట్స్, అసలు పిల్లలకైతే పండుగనే చెప్పొచ్చు. దేనికదే సూపర్గా ఉంది. నాకైతే కేక్స్ అయితే చాలా బాగా నచ్చాయి అన్నమాట. అందులో బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది, మంచి క్రీమీగా చాలా బాగుంది అన్నమాట. ఇంకా మనం ఊరుకుంటామో మొత్తం డెజర్ట్స్ అన్నీ కూడా టేస్ట్ చేసేసాము. ఇంతకీ మీకు ఏ డెజర్ట్ అంటే ఇష్టం అదైతే కమెంట్లో చెప్పండి. సో నేనైతే కంప్లీట్ డెజర్ట్ సెక్షన్ మొత్తం చూపిస్తున్నాను, చూడండి.
సో నేనైతే పాన్ ఐస్ క్రీమ్ ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చాను అనమాట. అది మన కళ్ళ ముందే లైవ్లో చేసిస్తారు. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారో. మనకి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే మన కళ్ళ ముందే అదైతే చేసిస్తారన్నమాట. సో చాలా బాగుంటుంది ఇక్కడ లైవ్ కౌంటర్స్ కూడా. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి మాకైతే డిస్కౌంట్లో ఎలా వచ్చింది అని చెప్పేసి. సో మేమైతే ఎర్లీ బర్డ్ ఆఫర్ అయితే యూస్ చేసుకున్నాం అన్నమాట. అదేంటంటే మనం ఎప్పుడన్నా సరే ఈవినింగ్ 7 లోపు అయితే మనం ఏబిఎస్కి వెళ్ళిపోతే మనం తీసుకునే బఫెట్లో మనకైతే డిస్కౌంట్ అయితే అప్లై అవుతుంది. సో మీకైతే అర్థమైంది కదా, ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే మీకు ఏబిఎస్కి బిఫోర్ 7కి, అది కూడా ఈవినింగ్ బిఫోర్ 7 లోపు అయితే మీరు ఏబిఎస్లో ఉండాలి. 6:30 to 7 మధ్యలో వెళ్ళిన వాళ్ళకైతే ఈ ఆఫర్ అయితే అప్లై అవుతుంది అన్నమాట. దాంతోపాటు స్విగ్గీలో చూసుకుంటే మనకైతే మాక్టైల్స్ కూడా ఈచ్ పర్సన్కి ఒకటైతే ఫ్రీగా ఇస్తారన్నమాట. సో మేమైతే అలాగే వెళ్ళాము, దానివల్ల మాకైతే డిస్కౌంట్ అప్లై అయ్యింది. ఇంకా ఏబిఎస్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి బర్త్డే అని చెప్తే వాళ్ళే కేక్ తెచ్చి మనకి సెలబ్రేషన్స్ కూడా చేస్తారు. సో మేమైతే మా బాబు బర్త్డే అని చెప్పామన్నమాట. సో ఇంకేముంది, వాళ్ళైతే ఎండింగ్లో కేక్ అయితే తెచ్చేసి మనకైతే హ్యాట్స్ కూడా ఇస్తారు, వాళ్ళే సాంగ్స్ అయితే ప్లే చేస్తారు. సో చాలామంది డాన్సులు కూడా వేస్తున్నారు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ, వాళ్ళ టీవీస్లో కూడా మన సెలబ్రేషన్స్ అన్నిటినీ కూడా ప్లే చేస్తున్నారు అన్నమాట. సో చాలా బాగుంది, ఇది ఒక మంచి మెమరబుల్గా కూడా ఉంది అన్నమాట. ఎవరిదైనా బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా ఇక్కడికి వచ్చేస్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడే సెలబ్రేషన్ అవుతుంది, దాంతోపాటు అన్లిమిటెడ్ ఫుడ్ బఫెట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో చాలా మంచి క్వాలిటీ ఫుడ్ అయితే దొరుకుతుంది అన్నమాట. సో మంచిగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇంతకీ మాకు ఎంత డిస్కౌంట్ అప్లై అయిందో మీకు చూపిస్తానండి. చూడండి, ఇక్కడ నేనైతే ఒక స్క్రీన్ షాట్ పెడతాను. 6:30 కల్లా ఏబిఎస్కి రీచ్ అయిపోవడం వల్ల మాకైతే 976 రూపీస్ పడాల్సిన ప్లేట్ 850కి అయితే వచ్చిందండి, విత్ జిఎస్టీతో కలిపి. దీన్నే మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటాం. ఈ ఆఫర్ని యూస్ చేసుకొని మీరు కూడా హ్యాపీగా ఏబిఎస్లో అన్లిమిటెడ్ ఫుడ్ అయితే టేస్ట్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనం గేమింగ్ కూడా ఉంది అన్నమాట. సో ఎవరైనా ఈ యారో గేమింగ్ ఆడుకోవాలనుకుంటే అక్కడే ఉంటుంది, ఆడుకోవచ్చు. ఫైనల్లీ నాకైతే ఏబిఎస్ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అంతా కూడా సూపర్గా ఉందండి. దాంతోపాటు నాకైతే స్పెషల్లీ డెజర్ట్స్ అయితే ఎక్సలెంట్గా నచ్చాయన్నమాట. సో మీరు కూడా ఎప్పుడైనా అన్లిమిటెడ్ ఫుడ్ బఫెట్కి వెళ్ళాలనుకుంటే ఇన్ఆర్బిట్ మాల్లో ఉన్న ఏబిఎస్ని అయితే ఒక్కసారి ప్రిఫర్ చేసి చూడండి. మీరు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సాటిస్ఫైగా తింటారన్నమాట. ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ 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 ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే కావాలి. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ నుంచి మీ అందరికీ మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా ఏబిఎస్కి వెళ్ళుంటే మీ ఫీడ్బ్యాక్ అయితే కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.